విజయవాడ యనమల కూతురులోని శ్రీ రామలింగేశ్వర ఆలయం మీరు చూస్తున్న ఆలయం. ఈ ఆలయం ఎంతో చారిత్రాత్మక ప్రసిద్ధి చెందిన చరిత్ర గల ఆలయం. ఈ ఆలయాన్ని దశావతారాలలో 6వ అవతారమైన పరశురాముడు స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. కృష్ణానది తీరాన సుమారు 612 అడుగుల ఎత్తైన పర్వతాన్న ఈ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఉంది. ఆలయ చరిత్రలోకి వెళితే అలనాడు 1000 మునుల కూతురు అని పిలువబడే ఈ క్షేత్రాన్ని కాలక్రమేణా యనమల కూతురుగా పిలుస్తున్నారు. ఈ క్షేత్రాన్ని మునిగిరి అని కూడా అంటారు. ఇక్కడ వాయులింగ రూపంలో పరమేశ్వరుడు మనకి దర్శనమిస్తారు. ఈ ఆలయంలో స్వామివారు అష్టముఖ పానవట్టంపై రామలింగేశ్వరుడిగా అభిషేకాలు అందుకుంటున్నారు. ఈ ఆలయ చరిత్రలోకి వెళితే దశావతారాలలో 6వ అవతారమైన పరశురాముడు తన తండ్రి జమదగ్నిని కర్తవీరార్జునుడు సంహరించిన కారణంగా కర్తవీరార్జునుడు క్షత్రియ వంశానికి చెందినవాడు కావడంతో శత్రువులపై యుద్ధము చేసి రక్తపాతక పాపాన్ని సంహరించుకోవడానికి ఉపశమనం కోసం దేశమంతటా సంచారం చేస్తూ అనేక నదీ స్నానాలు, దేవాలయ దర్శనాలు, లింగ బింబ ప్రతిష్టలు చేస్తూ పరశురాముడు త్రిలింగ దేశము అయిన తెలుగునాడు సంచరిస్తుండగా విజయవాడ సమీపంలో కృష్ణా తీరంలో యనమల కూతురు ప్రాంత పర్వతంపై కొండ ఉన్నది. ఇక్కడ 1000 మంది మునులు తపస్సు చేసుకునేవాళ్ళు. ఈ కొండ ప్రాంతం అంతా క్రూరమైన మృగాలు, బ్రహ్మరాక్షసులు ప్రజలను అష్టకష్టాలు పెడుతూ ఉండేవాళ్ళు. మునులు తపస్సు భంగం చేసేవాళ్ళు. ఈ పరిస్థితిని అంతటినీ పరశురాముడికి విన్నవించగా సమస్యలనన్నీ తీర్చివేసి ప్రజలకు ఉపశమనం కలిగించారు. ఈ కొండపైన వాయులింగ రూపంలో పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి తన పాప హరం కోసం పూజలు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. శ్రీ రామలింగేశ్వర స్వామి అని పిలిస్తే శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం అని మనం అనుకోవచ్చు. కాదండి, పరశురాముడు ప్రతిష్ఠించిన లింగం. ఈ లింగాన్ని అనేక మంది దేవతామూర్తులు దర్శించుకుంటూ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే యనమల కూతురులో అరుదైన సప్తకళా సంయుక్త మహారాజు గోపురం, వాయులింగం, 18 అడుగుల ఎత్తైన గోపురం ఇక్కడ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇది అన్నమాట గోపురం. స్వామివారి గర్భాలయం ముందు నందీశ్వరులు వారు ఉంటారండి. దాని తర్వాత వేరొక గోపురం, 4 వైపులా 4 గోపురాలు ఉంటాయి. మెయిన్ పెద్ద గోపురం ఉంటుంది. అందులో పెద్ద నందీశ్వరులు ఉంటారు. మనకి యాగంటిలో ఎంత పెద్ద నందీశ్వరులు ఉంటారు, శ్రీశైలంలో నందీశ్వరులు ఉంటారు కదా, సేమ్ అలాగే ఇక్కడ పెద్ద నందీశ్వరులు కూడా ఉన్నారు. ఆ స్వామివారిని కూడా దర్శించండి తప్పకుండా మీరు వెళ్ళినప్పుడు. అండ్ మీరు వీడియో స్టార్టింగ్లో చూశారు కదా, నటరాజస్వామి పరమేశ్వరుడు మరో రూపమైన నటరాజస్వామి తాండవం చేస్తున్నట్టు మనకి ఎంట్రన్స్లోనే నటరాజస్వామి ఎదురవుతారండి మనకి. తర్వాత ఇదంతా టెంపుల్ వ్యూ అన్నమాట. లోపల ఇక్కడ అసలు ఫోన్స్ ఎలో కాదండి. నేను చాలా అతి కష్టం మీద నేను మీకు ఈ వీడియోని ఇస్తున్నాను. అసలు ఫోన్స్ అనేది ఎలో చేయరు, అసలు లోపలికి ఎలో చేయరు. నేను చెప్పిన నందీశ్వరులు ఈయనేనండి. మనకి శనగల బసవయ్య అంటారు కదా, ఇక్కడ కూడా నందీశ్వరుకి అభిషేకం జరిగిద్ది. శనగలు మొక్కుకున్న వాళ్ళు శనగలు ముడుపు కడతారు. ఇక్కడ స్వామివారికి ప్రదక్షిణలు చేస్తారు. మీకు విజయవాడ వ్యూ అంతా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎత్తైన కొండ కావడంతో ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం కూడా మనకు అయిద్దండి. అంటే అమ్మవారి గుడి వరకు మనకి క్లియర్గా కనిపిస్తుంది. అటు వే ఇప్పుడు లాక్ చేసి ఉంచారు, మనకి ఎంట్రీ లేదు కాబట్టి నేను మీకు అది చూపించట్లేదు, చెప్తున్నానంతే. మీరు ఎప్పుడైనా విజయవాడ వస్తే మాత్రం తప్పకుండా ఈ టెంపుల్ని దర్శనం చేసుకోండి. చాలా పవర్ఫుల్ గాడ్ అండి. అంతటి మహనీయులు ప్రతిష్ఠించిన లింగం, అంతమంది పూజ చేసిన లింగం. అంతేకాదండి, శ్రీరాములు వారు సీతాదేవి సమేతంగా తన వనవాస టైంలో ఇక్కడికి వచ్చి
స్వామివారిని దర్శనం చేసుకుని పూజలు చేశారు. మరియు చాణక్య రాజులు, కాకతీయులు, విజయనగర ప్రభువులు దర్శించుకుని వారు అలనాటి చారిత్రాత్మక చరిత్ర గల ఇంతటి విశిష్ట గల దేవాలయాన్ని నేను మీకు చూపిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఫుల్గా వాచ్ ఓకేనా, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి ప్లీజ్. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ దేవాలయంలోనే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి. లెఫ్ట్ సైడ్ ఉంటారండి, మనకి రైట్ సైడ్ ఏమో వినాయక స్వామి ఉంటారు. ఇక్కడ అమ్మవారు, శివ పరివారం అంతా కూడా ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారు, పూజలు అందుకుంటున్నారు. ఇక్కడే నవగ్రహ మండపం ఉందండి. ఇక్కడ గ్రహ శాంతులు, నక్షత్ర దోషాలు అన్నీ కూడా నిర్వహిస్తారు. చండీ హోమం జరిగిద్ది, కుంకుమార్చనలు జరుగుతాయి, ఖర్గమాల జరిగిద్ది. అండ్ స్వామివారికి ప్రత్యేకత దినాలలో రుద్రాభిషేకాలు జరుగుతాయి. మరియు ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారండి. మీకు ఎలాంటి గ్రహ బాధలు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి మీరు ఏ పూజైనా నిర్వహించుకోవచ్చు, రుద్రాభిషేకం చేసుకోవచ్చు. అని చూస్తున్నారు కదా భక్తులు ఎంతమంది ఉన్నారో, చాలా బాగుంటుందండి ఈ టెంపుల్. ఇక్కడ నుంచి చూస్తే మనకి అమ్మవారి ఇంద్రకిలాద్రి కూడా కనిపిస్తుందండి. ఇంకొకటి వెంకటేశ్వర స్వామి విజయకిలాద్రి అంటారు కదా, అమ్మవారి గుడికి ఆపోజిట్లో ఉంటారు. ప్రకాశం బ్యారేజ్ దాటి వెళ్తుంటే మంగళగిరికి అక్కడ మనకి కొండపైన ఒక పెద్ద దేవాలయం కనిపిస్తుంది. అలా 2 దేవాలయాలు కనిపిస్తాయండి. అంటే ఇక్కడ నుంచి ట్రయాంగిల్ టైప్లో మనకు ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే అమ్మవారు కనిపిస్తారు, మళ్ళీ ఆ టెంపుల్ కూడా కనిపిస్తుంది. విజయ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా మనకు కనిపిస్తుంది. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇంద్రకిలాద్రి అండ్ విజయ వెంకటేశ్వర స్వామి టెంపుల్ను కూడా 2 కూడా కొండపైనే ఉంటాయండి. అవి కూడా నేను మీకు త్వరలో వీడియో రిలీజ్ చేస్తాను. అండ్ మాకు నియర్ మంగళగిరి పానకాల స్వామి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్ ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా మీకు త్వరలో రాబోతున్నాయి. సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. సో మీరు చూస్తున్నారు కదా, ఈ కొండపైనే ఈ టెంపుల్ ఉంటుందండి. మీకు నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో మీకు కొండపైకి ఎలా రావాలి అంటే వెహికల్ రూట్ మీకు చూపించాను. అండ్ ఇంకొకటి మెట్ల మార్గం కూడా ఉంటుందండి. స్టెప్స్ ఎక్కి మీకు పైకి ఎలా వెళ్ళాలి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలోనే అది కూడా చూపిస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ప్రాపర్గా ఈ కొండ విశేషాలన్నీ కూడా తెలుస్తాయి. అండ్ కార్ పార్కింగ్స్ ఫ్లోర్స్గా డివైడ్ చేసి కట్టారండి, ఇంకా బాగా డెవలప్ చేశారు ఇప్పటికీ. ఈ వీడియో తీసినప్పటికీ అండ్ 2025కి చాలా వేరియేషన్స్ చాలా బాగా డెవలప్ చేశారండి. టెంపుల్ని మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. నేను వెళ్ళాను కానీ వీడియో తీయలేదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ వీడియో ఉంది కదా, తీసిన వీడియో అని నేను తీయలేదు. మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నెక్స్ట్ వీడియోలో నేను మీకు స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు లైవ్గా మంచిగా చూపిస్తాను టెంపుల్ని. ఇది మనకి వీడియో మనకి ఛానల్ స్టార్టింగ్ కాబట్టి ఇలా చూపిస్తున్నా. ఫ్రెండ్స్, మీరు నాకు సపోర్ట్ చేస్తేనే నేను మీకు ఏదైనా చూపించగలను, నేను ఎంతవరకైనా వెళ్ళగలను. సో దయచేసి సపోర్ట్ చేయండి, ప్లీజ్ హెల్ప్ చేయండి. వీడియోస్ని మంచిగా వాచ్ చేసి నాకు వాచ్ అవర్స్ పెంచారనుకోండి, అదే మీరు నాకు చేస్తున్న పెద్ద 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 హెల్ప్ అనమాట. సో ఈ మెట్ల మార్గం నుంచి వెళ్తుంటే కొండెక్కడానికి మార్గంలో మధ్యలో ఈ టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ మనకి వినాయకుడు ఉంటారు. మీరు చూశారు కదా వీడియో స్టార్టింగ్లో, వినాయకుడు అన్ని రూపాలు కూడా ఇక్కడ మండపాలుగా ఏర్పాటు చేసి స్వామివారి చిత్రాలన్నీ కూడా ఇక్కడ పెట్టారండి. చాలా బాగుంటుంది. మెట్లు ఎక్కి వెళ్తున్నా అద్భుతంగా ఉంటుంది. ట్రావెల్ స్కూటీ అయినా, బైక్ అయినా, కార్ అయినా అలా వెళ్తున్నా కూడా చాలా బాగుంటుంది. మంచి మంచి మొక్కలు పెట్టారు, గ్రీనరీ.
అండ్ అంత పెద్ద కొండ కాదు కాబట్టి సేఫేనండి, ఎవరైనా వెళ్ళొచ్చు. కేవలం 612 మీటర్ల ఎత్తైన కొండ అంతే. ఓకేనా. అండ్ ఇక్కడ వీడియోస్ అస్సలు తీయనివ్వరండి. మనకి ఫొటోస్ దిగాలి అంటే మాత్రం ఇక్కడ స్వయంభుగా వెలిసిన నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఉందండి. పిల్లలు లేని వాళ్ళు ప్రతి మంగళవారం ఆదివారం వచ్చి ఇక్కడ పుట్టలో పాలు పోసి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. అండ్ నాగుల చవితి, నాగ షష్ఠి కూడా ఇక్కడ బాగా జరుగుతుందండి. శివక్షేత్రంగా ఇక్కడ అందరూ కొలువై ఉన్నారండి. అండ్ ఇక్కడ ఆలయ పాలకులు ఎవరనుకున్నారు? ఆంజనేయ స్వామి. ఆలయ మార్గంలోనే విశ్వరూపుడైన ఆంజనేయ విరాట్ విగ్రహం, గర్భాలయంలో పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఎదురుగుండా ఇక్కడ ఆంజనేయ స్వామి అంత పెద్దగా ఉన్నారండి. మొత్తం విజయవాడ నగరాన్ని అంతా కూడా సంరక్షిస్తున్నట్టే మనకు అనిపిస్తుంది. పెద్దగా చూస్తున్నారు చూడండి. అండ్ లోపల ఉన్న ఆంజనేయ స్వామి కూడా చాలా పవర్ఫుల్ అండి. ఎలాంటి గ్రహ బాధలు, ఎలాంటి దోషాలు, ఎలాంటి భయాలు, శత్రు బాధలు, మీకు ఎలాంటి గోలు ఉన్నా సరే మీరు ఒక్కసారి మీరు ఏపీకి చెందిన వాళ్ళు, విజయవాడకి చెందిన వాళ్ళైతే మీరు ఎక్కడున్నా సరే ఈ టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా వెళ్ళి చూడండి. నేను ప్రాంత విమర్శన చేయట్లేదండి, మామూలుగా చెప్తున్నాను. మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరిగా వీక్లో 2 times అన్నా వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ అమ్మవారు ఎంత పవర్ఫుల్ అండి. అయ్యవారు ఉంటే అమ్మవారు ఉండరా చెప్పండి. మీకు ఆ వీడియో నేను తీయలేదు, వీడియో లెంత్ అయిపోతుందని. అండ్ అంత సీన్ కూడా లేదులేండి ఇక్కడ. అసలు ఆ వీడియోస్ అసలు ఫోను లోపలికి ఎలోనే లేదు. నేను ఏదో అంతంత మాత్రం వీడియో అన్నా తీయగలిగాను, అది కూడా మీకోసమే. నేను ఛానల్ పెట్టకపోతే నేను అది కూడా చేసేదాన్ని కాదు. ఎందుకంటే రూల్ ఈజ్ రూల్, రూల్ ఈజ్ ఆల్. మనందరం పాటించాలి కదా, ఎక్కడ ఏ రూల్ ఉంటే అలా. కాబట్టి అదన్నమాట విషయం. సో ఇంత బ్యూటిఫుల్ వీడియోని మీకు అందిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ టెంపుల్లో ఇదొకటి మన ఏపీలో మాత్రం. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. అండ్ ఇక్కడ మాల వేసుకుంటారు కదా కన్యాస్వాములు, అయ్యప్ప స్వాములు, అలాంటి దీక్షలు తీసుకున్న వాళ్ళ కోసం మండపం ఉందండి. వాళ్ళు ఇక్కడే స్టే చేయొచ్చు, వాళ్ళ పూజలు నిర్వహించుకోవచ్చు, భజనలు చేసుకోవచ్చు. ప్రతి భక్తులకి తన అనుగుణంగా ఈ ఆలయం ఉందండి. చూస్తున్నారు కదా ధ్వజస్తంభం. అండ్ స్వామివారు కనిపించలేదండి, పక్కన టీవీ అరేంజ్ చేశారు చూడండి. అభిషేకాలు అవన్నీ కూడా మనం అందులో చూడొచ్చు. అండ్ మనకి శ్రీశైలంలో చిన్న విగ్రహం ఉంటారు కదా స్వామివారు, మల్లికార్జున స్వామి, అలా కాకుండా ఇక్కడ కొంచెం పెద్దగా ఉంటారండి. చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా వీడియో దొరికితే, నేను డ్యామ్ షూర్గా చెప్పను, వీడియో దొరికితే మాత్రం నేను మీకు తప్పకుండా చూపిస్తాను. అండ్ మీరు చూస్తున్నారు కదా రైట్ సైడ్ చిన్న గోపురం, అక్కడే అమ్మవారు ఉంటారు. ఓకేనా. ఇక్కడ రావి చెట్టు. అండ్ ఇదంతా కార్తీక మాసం వ్యూ అండి. ఇందులో మీకు నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ప్రజలు, మహిళలు కార్తీక మాసంలో ఇంత దూరం వచ్చి కొండపైన వచ్చి ఎంత చక్కగా దీపాలు వెలిగిస్తారనేది ఈ వ్యూ మీకు చూపిస్తున్నాను. అండ్ నేను చెప్పిన పుట్ట నాగపుట్ట ఇదేనండి. చాలా పవర్ఫుల్. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెళ్ళండి, స్వామివారిని దర్శించుకోండి, తనివి తీరా తరించండి. ఓకేనా. ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు మీ కళ్ళకి ఈ అద్భుతమైన దృశ్యాన్ని నేను చూపించగలుగుతున్నాను కాబట్టి. ఓకేనా. చూడండి అస్సలు ఖాళీ ఉండదండి. ఎంతమంది ఉంటారంటే సోమవారం అస్సలు ఖాళీ ఉండదు. అభిషేకం చేయించుకుందామన్నా, కనులారా అభిషేకాన్ని తిలగిద్దామన్నా అసలు ఎంతమంది జనం ఉంటారంటే ముందే 2 గంటల గంట ముందే వెళ్ళి కూర్చోవాలండి. స్వామివారి ఎదురుగుండా అభిషేకం మనం చూడాలి అంటే ఇక్కడ అంత రద్దీగా ఉంటుంది, ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అండ్ నియర్ బంక్ ఉంటుందండి. మీకు మెయిన్ రోడ్ నుంచి కూడా గూగుల్ మ్యాప్ చూసినా మీకు ఈ టెంపుల్ అనేది కనిపిస్తుంది. చూసారా స్పెషల్గా ఆంజనేయ స్వామి హైటు, అక్కడ నుంచి విజయవాడ నగరం అంతా తిలకించేస్తున్నారండి స్వామివారు అయితే మాత్రం.
ఓకేనా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయాలి నాకు, ఓకేనా. లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్, మీకు మా విజయవాడ సైడ్, మా కృష్ణా జిల్లా సైడ్ నాకు తెలిసిన కొన్ని పవర్ఫుల్ టెంపుల్స్ మీ దాకా తీసుకురావాలన్నదే నా ప్రయత్నం. నా సంకల్పానికి దైవశక్తి కూడా తోడయ్యి నన్ను ముందుకు నడిపించాలని నేను అనుకుంటున్నాను. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.